हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏది నేర్చుకుంటున్నాం, ఏ పని చేస్తున్నాం, ఒకటి లక్ష్యం. అది మనం ఆ లక్ష్యం అనుకున్నా అనుకోకపోయినా ఆ బండిలోనే ప్రయాణం చేస్తున్నాం. మనం సమస్తము దైవం, సమస్తము దైవముతో నిండి ఉన్నది. ఆ తర్వాత మనం ఏదైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దాని ఆధారంతో మిగతా మనం సమస్తము దైవముతో నిండి ఉన్నది. ఆ పద్ధతిలో మనము అంటే మనం తెలుసుకోవడానికి ముందే ఉంది అక్కడ దైవము. మనం తెలుసుకున్న తర్వాత దైవం ఉంటాం కాదు. తెలుసుకోక ముందు ఉన్నదేదో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అంటే ఎల్లప్పుడూ ఉండేదన్నమాట. మనకి తెలుసుకోక ముందు ఉండేది, తెలుసుకునేటప్పుడు ఉండేది, తెలుసుకునే ప్రయత్నంలో, తెలుసుకున్న తర్వాత ఉండేది. నిన్న ఇట్లాగా మనకి ఎందుకని అయోమయ స్థితి ఏర్పడింది? చక్కటి స్థితి, వెలుగు మనకి దర్శనం కావాల్సింది పవిత్ర గ్రంథాలు చదివితే. అట్లాగే మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం మన జీవిత సన్నివేశాలను చూస్తుంటే చక్కటి వెలుగు మనం దర్శించాల్సింది పోయి అయోమయ స్థితిలోకి నెట్టివేయబడ్డాం. ఎందుకని?
ఏమైందంటే ఒరిజినల్ గా ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా ప్రారంభంలో ఈ పవిత్ర గ్రంథాలు ఏ విధంగా ఉందో సీక్రెట్ లాంగ్వేజ్ లో పవిత్ర భాషలో వాటిని రకరకాలుగా మార్పులు చేర్పులు తొలగించడాలు ఇట్లా పడితే అలాగా చేయటం వల్ల అది మనకి పూర్తిగా ఆ వెలుగును దర్శించేటట్టుగా చేయలేకపోతుంది అది. ముందు ఆ విషయం గనక మనము గమనికలోకి తెచ్చుకుంటే దీంట్లో కొన్ని చేర్పులు ఉన్నాయి, కొన్ని దానికి సంబంధం లేనివి ఉన్నాయి అన్నట్టుగా ముందు రావాలి. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి అయినా ఆయనతోనే నిండి ఉంటుంది కాబట్టి ఇది ఇది చేర్చడం వల్ల మనకి ఇబ్బంది వచ్చిందండి అని ఏం అనుకోక్కర్లేదు. మామూలుగా అనుకుంటున్నాం మనం. అంటే ఇవన్నీ తొలగించటాలు, చేర్చటాలు, మార్పులు చేయటాలు, సగమేమో ఒరిజినల్ గా ఉన్నది, మిగతా సగమేమో మనకి తోచినట్టుగా దానికి తోకలాగా చేర్చటం. ఇట్లా అనుకుంటున్నాము. అవి కూడా ఆయనకి సంబంధించింది. మరి ఆ ఆలోచన రప్పించింది ఎవరు? అట్లాగా రావాలి మనం. కాబట్టి ఇది చేయకూడని పని చేశారు అన్న పద్ధతిలో మనం వెళితే మళ్ళీ మనకు దూరం అయిపోతుంది. ఏ నిన్నటి వరకు ఏం జరిగిందో జరిగింది. ఏది జరిగినా చేయించింది ఒకటే అన్న పాయింట్‌లోకి ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడేంటి సంగతి? ఆ పద్ధతిలోకి మనం వెళ్ళాలి. The repellent passages, the many misstatements of fact, and the attribution to the supreme deity of the characteristics of a bloodthirsty tribal fetish make the literal reading of many portions of the Old Testament entirely unacceptable. ఇది అంగీకరించడానికి వీలుగాని పరిస్థితి మనకి పవిత్ర గ్రంథానికి వచ్చింది. పవిత్ర గ్రంథం అంటే అక్షరము దైవవాణి అని అంగీకరించాల్సిన విషయం మనం సాధారణంగా. కానీ ఇటువంటి చేర్పులు, మార్పులు, చేర్పులు, తొలగించటాలు వీటి వల్ల ఏమైందంటే అంగీకరించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? రెపల్లెంట్ ప్యాసేజెస్. అంటే తీసివేయబడ్డవి, దూరంగా వెళ్ళగొట్టేవి. ఇది అక్కర్లేదండి అన్నట్టుగా రెపల్లెంట్ అనమాట. వెనుకకు నెట్టేయటం. ఇప్పుడు మనం దోమలకి రెపల్లెంట్ ఒకటి మెషిన్ ఒకటి పెడతాం చిన్నది. అదేం చేస్తుంది? దాని నుంచి నిరంతరం తరంగాలు ప్రసారం అవుతూ ఉంటాయి, వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ కి ఈ దోమలు ఏమవుతాయంటే దూరంగా వెళ్ళిపోతాయి, దగ్గరికి రాలేవు. దాన్ని దూరంగా నెట్టేస్తూ ఉంటుంది. అది రెపల్లెంట్ అంటే దూరంగా నెట్టివేయటం. ఒరిజినల్ గా ఉన్న టెక్స్ట్ లో ఏవైతే విషయాలు ఉన్నాయో కొన్నిటిని దూరంగా నెట్టేసేసారనమాట, దాంట్లో లేకుండా. అంటే దోమలు ఎట్లాగైతే మనకు హాని చేస్తాయి అన్నట్టుగా అనుకున్నాము మనం. అందుకని కదా దోమలు ఎందుకు నెట్టేస్తున్నాం? అది మనల్ని కుడితే మనకు బాధ కలుగుతుంది కాబట్టి కదా దాన్ని దూరంగా నెట్టివేయటానికి చూస్తున్నాం. అదే అది మనల్ని కుడితే మనకు బలం పెరుగుతుందంట అంటే మనం వాటిని తోసేస్తామా? ఇంకా కుట్టండి కుట్టండి అంటామా లేదా? ఇంకా కుట్టండి, మాకు ఇంకా ఎక్కువ బలం వస్తుంది అంటాం. అట్లా లేదు, బాధ కలుగుతూ ఉంది అది కుడుతుంటే. అందుకని వాటిని దూరంగా నెట్టేస్తున్నాం ఏదో ఒక పద్ధతిలో. రకరకాల పద్ధతులతో అవి మన దగ్గరికి రాకుండా దూరంగా నెట్టేస్తున్నాం. అవి మనకి హాని కలిగిస్తాయి అని చెప్పి. అలాగే ఈ ప్యాసేజెస్ కొన్ని ఈ పవిత్ర గ్రంథంలో ఇచ్చినటువంటివి కొన్ని అట్లాగా హాని కలిగిస్తాయి. అవి చదివితే కొంతమంది మనసులు పాడైపోతాయి, కల్మషం అయిపోతాయి, వాళ్ళు ఇంకొక దారిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటివి ఉండకూడదు, నెట్టివేయాలి, ఇవి అందుబాటులో లేకుండా చేయాలి అని కొన్ని ప్యాసేజెస్ అలాగా తొలగించడము. అట్లాగే ద మెనీ మిస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్, యథార్థంగా వాస్తవంగా చెప్పే స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, విషయాలు ప్రకటించడం ఉన్నాయి ప్రకటనలు.
ఆ ప్రకటనలో ఏం చేశారు? దాన్ని కొద్దిగా మార్పు చేశారు. అది కాదులేండి. అది యథార్థం కాదులేండి. అంటే తనకనిపించిందంటే నాకు కూడా దైవము నాకు ఇంట్యూషన్ ద్వారా, అంతర్వాణి ద్వారా వినిపిస్తున్నాడు నాకు. ఈ స్టేట్మెంట్ ఇట్లాగుండాలి అని. ఈ విషయము ఇలాగా చెప్పాలి, ఇలాగా బహిరంగపరచాలి అని ఆయన దానికి ఏం చేశాడంటే, ఆ ఉన్న యథార్థానికి దాని స్థానంలో దీన్ని చేర్చాడు. ఇట్లా ఇది ఒక కాలంలో ఒక్కసారిగా జరిగినవి కాదు. వందల వేల సంవత్సరాల పాటు క్రమక్రమంగా అప్పుడు కొద్దిగా ఎవరికీ తెలియకుండా. ఇప్పుడు చూస్తే ఇంత మార్పు వచ్చిందని మనము ఒక్కసారి బెంబేలెత్తుతున్నాం. కానీ ఈ మార్పులు రావడానికి ఎంత కాలం పట్టింది? వేల సంవత్సరాలు పట్టింది. అలాగే అండ్ ద అట్రిబ్యూషన్ టు ద సుప్రీం డైటీ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లడ్ థర్స్టీ. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కళ్ళు రక్త దాహంతో ఈ మొత్తాన్ని నాశనం చేయటం ఈ ప్రజల్ని, వాటికి సంబంధించిన కథలు. అలాగే ట్రైబల్ ఫెటిష్, అంటే ఆ రక్తదాహంతో ఉన్నాడు దైవము అన్నట్టుగా. ఈ దైవము అంటే 2 తెగలు ఇక్కడ ఉన్నాయి. ఒక తెగకి సపోర్ట్‌గా ఆయన దైవము ఉంటూ, ఇంకొక తెగకి సంబంధించిన వాళ్ళని మొత్తాన్ని నాశనం చేయటం అన్నట్టుగా ఆ పద్ధతిలో ఆయన ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఈ గుణాలన్నీ ఆయనకి ఆపాదిస్తున్నాం. ట్రైబల్ ఫెటిష్, ఒక తెగకి సంబంధించిన ఒక తెగనే ఆయన అభిమానించటం. సృష్టి అంతా ఎవరిది? సృష్టికర్తది కదా. సృష్టిలో ఉన్న గడ్డిపోచైనా, ఏగైనా, దోమైనా, ఏదైనా కానీ, మనుషులైనా, గ్రహాలైనా, నక్షత్రాలైనా, ఇట్లా దీంట్లో ఏది సమస్త విశ్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన నుంచి వచ్చినాయి. కాబట్టి ఆయన మొత్తం దాన్ని అభిమానిస్తాడా? లేకపోతే దాంట్లో కొన్ని ఇది ఉండకూడదు అనుకుంటాడా? కానీ ఇక్కడ అలాగా చెప్తున్నాడు. ఏమని? ట్రైబల్ ఫెటిష్, అంటే కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగలోకి సంబంధించి ఒక తెగని ఈయన అభిమానిస్తున్నాడు. ట్రైబల్ ఫెటిష్, ఒక తెగ వాళ్ళని ప్రత్యేకంగా ఈయన అభిమానిస్తూ వీళ్ళకేమీ ఇబ్బంది కలగకుండా ఇతరుల నుంచి జాగ్రత్తగా కాపాడుతున్నాడు వీళ్ళని. మిగతా వాళ్ళు ఎవరు? ఈయనకి సంబంధం లేదా వాళ్ళు? అట్లాగా రాశారు దీంట్లో, అట్లాగా వ్రాయబడి ఉన్నది. మరి మేక్ ద లిటరల్ రీడింగ్ ఆఫ్ మెనీ పోర్షన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంటైర్లీ అన్అక్సెప్టబుల్. ఈ విధంగా ఇలా ఉండేటప్పుడు కల్లా ఇవన్నీ మనము అంగీకరించడానికి వీలు లేకుండా ఉన్నది. ఇది మనకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటి? మన సమస్య ఇట్లా రకరకాలుగా మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇలాగ ఈ గందరగోళాల్లో చివరికి దైవం అంటే బ్లడ్ థర్స్టీ, రక్తదాహం గలవాడు అన్నట్టుగా, ఒక తెగనే అభిమానించేవాడు అన్నట్టుగా, మిగతా వాళ్ళందరినీ ద్వేషించేవాడు అన్నట్టుగా, వీళ్ళ మీదకి వస్తే ఈయన ఎవరినైతే అభిమానిస్తున్నాడో ఆ తెగ వాళ్ళ మీద కనుక ఎవరైనా వచ్చారా ఇంకో వాళ్ళు అయిపోయినట్టే అన్నట్టుగా ఈ విధంగా తీసుకొచ్చారు. మరి దైవం అంటే మొత్తం ఆయన యొక్క పిల్లలమ్మ. మరి తన పిల్లల్లో కొంతమందిని ఇలాగా చూడటం అనేది ఎలా సాధ్యమవుతుంది అని కొంతమందికి అనుమానం వచ్చి, కాబట్టి ఇదేదో తేడా ఉంది, కాబట్టి దీన్ని అంగీకరించే ప్రశ్న లేదు, దీన్ని అంగీకరించాం, అన్యాక్సెప్టబుల్, తోసేయండి పక్కకి అన్న భావన వచ్చింది మనకి. నెవర్దలెస్ అయినప్పటికీ in those books which bear the imprint of inspiration, ఆ గ్రంథాల్లో సామాన్యంగా ఉన్నదే ఇది దైవవాణి,
ఈశ్వరుడి యొక్క ప్రేరితముగా, విధి ప్రేరితముగా, ఈశ్వర ప్రేరితముగా, ఒక ప్రేరణగా ఇవి అందినవి తప్పితే సొంతగా రాసినవి కావు అని ఒక పక్కన చెప్పు. మరి ఈ విధంగా ఉండటం ఏంటనేది మనకి ఒక అనుమానం. అంటే దీంట్లో ఉన్న అసలైన విషయం ఏంటో తెలిస్తే కానీ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది బాహ్య రూపంగానే మనకి కనిపిస్తుంది. ఈ రూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో ఆ చైతన్యం, ఈ పదాలకి, ఈ అక్షరాలకి, ఈ అక్షరాలలో, ఈ పదాలలో, ఈ వాక్యాల్లో దాగి ఉన్నటువంటి ఆ చైతన్యం అది ఏమిటి? దాని గురించిన విషయం మనకి కొంత అవగాహన వస్తే, అప్పుడు ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలుగా మారిపోతాయి. అన్నీ పవిత్రమైపోతాయి. ఎందుకంటే పవిత్రము, అపవిత్రం అన్నది లేదు ఇక్కడ. సమస్తము ఇంకా పవిత్రం ఒక్కటే అనేది ఉండదు. పవిత్రం ఉంది అంటే అపవిత్రం ఉన్నట్టే కదా! ఒక దాన్ని మనం చెప్పుకుంటున్నామంటే దానికి వ్యతిరేకంగా ఉంటుంది ఆటోమేటిక్. ఇందులో పవిత్రము లేదు, అపవిత్రము లేదు. అది ఉన్నది. దట్స్ ఆల్. In conformity with the allegorical method of writing, అట్లా ప్రేరణగా వచ్చినది రాసేటప్పుడు ఎలుగోరికల్ అంటే పొడుపు కథల రూపంలో నిగూఢముగా, రహస్యార్థముగా ఉండేటట్టుగా దృష్టాంతాలతో, అంటే ఒకదాన్ని వివరించడానికి ఇంకొక దాన్ని ఉదాహరణగా తీసుకో. ఇంకొక సన్నివేశాన్ని, ఒక సన్నివేశాన్ని మనకి వివరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆ సన్నివేశము విశ్వం మొత్తానికి సంబంధించి, సృష్టి మొత్తానికి సంబంధించి ఆ ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, సృష్టి ఎలాగా పరిణమిస్తూ ఉన్నది, ఈ విషయాలకి సంబంధించినటువంటి సూత్రాలు ఏమైతే ఉన్నాయో, ఏ సూత్రం మీద, ఏ ధర్మం మీద ఇవి పనిచేస్తూ ఉన్నాయో వాటిని వివరించడానికి వీటిని ఉదాహరణగా తీసుకుంటున్నారు. మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి. మరి నిత్య జీవితంలో జరుగుతున్నాయి అనేకత్వానికి సంబంధించిందిగా ఉంది. అనేకత్వానికి సంబంధించింది అన్నప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. బ్లడ్ థర్స్టీ అని, అంటే రక్తదాహము, ఇంకా ఒకదాన్ని అభిమానించడం, ఒకదాన్ని వ్యతిరేకించడం, ఇట్లా అన్ని రకాలు కోపతాపాలు, శపించడాలు, ఇవన్నీ అనేకత్వం కాబట్టి ఇవన్నీ వచ్చేస్తాయి. దీంట్లో నుంచి ఆ ఏకత్వానికి సంబంధించిన విషయాన్ని మనము సేకరించాలి. ఇక్కడ మనం చేయవలసింది. కాబట్టి ఇదంతా ఎందుకని అట్లాగా ఉంది? ఎలోగరికల్ మెథడ్ లో ఇచ్చారు, ఆ పద్ధతిలో ఇచ్చారు. ఎందుకని దైవవాణిగా వినిపించింది. దైవవాణి వినిపించిందంతా కూడా ఈ సృష్టికి సంబంధించిన విషయాలే, సృష్టికి సంబంధించిన రహస్యాలు. అవి ఉన్నదున్నట్టు మనకి తెలియజేస్తే అది మనకు అర్థం కాక తోసేస్తాం. అందుకని రహస్యంగా దాన్ని దాచిపెట్టి పైన ఇంకొక కథతో, ఇంకొక దృష్టాంతంగా, ఇంకొక దాంతో పోలుస్తూ మనకి చెప్పుకుంటూ వచ్చారు. మన నిత్య జీవితంలో మనం ఎదురుపడే సంఘటనలతో పోలుస్తూ, మన నిత్య జీవితంలో మనకు ఎదురుపడే సంఘటనలన్నీ కూడా అనేకత్వానికి సంబంధించి, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటికి సంబంధించి అంటే ఇట్లా గందరగోళంగా ఉంది. మనం ఏమనుకుంటాము? దైవం అనంగానే ఇంకంతా బ్రహ్మాండంగా, ఎక్కడ ఏమి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు లేకుండా మొత్తం స్వర్గంలో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడేమో మనకి నిత్య జీవితంలో ఇలాగ జరుగుతుంది. కాబట్టి ఈ నిత్య జీవితంలో జరిగే విషయాన్ని మనం ఇది ఎట్లాగో వచ్చింది మరి ఇక్కడికి నిత్య జీవితంలో జరిగే సంఘటనలన్నీ, దీనికి కాజు ఒకటి, కారణం ఒకటి ఉండాలి కదా. మనకి జరిగేదంతానేమో ఎఫెక్ట్స్. ఏదైనా కానీ మనకి తెలుస్తుంది అంటే అది కార్యము, ఎఫెక్ట్, అది ఫలితం. కాబట్టి ఇది జరిగించడానికి ముందు ఏదో ఉండాలి, ఆ కారణం. ఇక్కడ కారణం లేకుండా కార్యం ఉండదు కాబట్టి ఇది ఆ కారణానికి సంబంధించిందిగా ఉంది కాబట్టి ఆ కారణం ఏంటో మనం కనుక్కోవాలి. దీంట్లో తప్పులు ఎత్తుకోవడం కాకుండా మనం
ఈ కథల్లో తప్పు ఉప్పులు ఎత్తుక్కోవడం కాకుండా ఈ కథలు వాళ్ళు చేర్చారు, ఇట్లా చేర్చారు, అలాగా చేర్చారు, ఇట్లాగా ఇప్పుడు జార్చలేదు, ఇప్పుడు చేర్చారు అయితే ఏంటి అన్నట్టుగా మనం వెళ్ళాలి. చేర్చారు, చేర్చినా కానీ ఎక్కడే చేరుస్తారు? మన ఎదురుగా ఉన్నవే చేరుస్తారా, ఇంకా వేరే ఏమన్నా చేరుస్తారా? కొత్త ఏమీ చేర్చరు కదా. కాబట్టి అంతకు ముందేమో మనతో సంబంధం లేకుండా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటూ వచ్చారు, అవి ఉన్నాయి ప్రారంభం. తర్వాత తర్వాత ఏం చేశారు, మన చుట్టూ ఏం జరుగుతుందో వాటిని తెచ్చి దీంట్లోకి తీసుకొచ్చారు, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి మనం ఇది ఇలాగా ఉంది, అలాగా ఉంది అనేది కాకుండా ఇది రావడానికి కారణం ఏదో ఉండాలి కదా. ఆ కారణం దగ్గరికి వెళ్ళామనుకోండి మళ్ళీ ఏకత్వానికి వచ్చేస్తాం. ఇక దీంట్లో తప్పులన్నీ ఎగిరిపోతాయి. బట్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద allegorical method of writing, the statement of impossibilities is submitted part of a carefully constructed cover or blind. ఇక అదే చెప్తున్నాడు, పైన మసిబూసి మారేడుకాయ చేశారు అన్నట్టుగా లోపలేమో ఒకటి ఉంది, ఒక కాయ, దానికి ఏం చేశారు, ఇంకోటేదో పూసి ఇది మారేడుకాయ అండి అంటున్నారు. అట్లాగా చెప్పారు అనమాట. అంటే మనల్ని బురిడి కొట్టించి, అంటే మనం నేరుగా దైవం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తామేమోనని కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆచి తూచి ఇవన్నీ పరిశీలిస్తూ అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు అన్న భావన వచ్చాక ఆయన దగ్గరికి వెళ్ళటము అన్న దానికి అట్లా తీసుకొచ్చారనమాట. అదే ఈ విధంగా కాకపోతే వెంటనే దైవము అనేస్తాం. దైవం అనేసినా కానీ మన దగ్గర ఉన్న కామ క్రోధ లోభ మోహ మత మత్సరాలు అలాగే ఉన్నాయి. ఈ అనేకత్వానికి సంబంధించిన విషయాలన్నీ అలాగే ఉన్నాయి మన దగ్గర. ఎక్కడ ఏమీ మార్పు లేదు. వీటిల్లో మార్పు రాకుండా మనం దైవం అనేటప్పటికల్లా అక్కడికి వెళ్ళి కూడా ఇవే చేస్తుంటాం. అనుకుని ముందు దైవము అనేటప్పటికి మనకి ఎట్లాగా ఉండాలి, ఈ మొత్తం ఈ మొత్తానికి సంబంధించి మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి. మన మీద ప్రభావం చూపించుకుండాలంటే ఎంటర్డ్ అప్రెంటిస్, ప్యాషన్స్, డిజైర్స్, ఎమోషన్స్ వీటన్నిటిని ఫస్ట్ డిగ్రీలో మనం మన యొక్క కర్తవ్యము వీటన్నిటిని మనం మచ్చిక చేసుకోవాలి. అవి మచ్చిక అవ్వకుండా మనము రహస్యాల్లోకి వెళ్ళిపోయామంటే సృష్టి రహస్యాల్లో ఇది మనల్ని గందరగోళం చేస్తూ ఉంటుంది. ఆ రహస్యాలన్నింటిలోనూ మన స్వార్థం కోసం ఎలాగ ఉపయోగించుకోవాలి అన్న పద్ధతిలోకి తీసుకొచ్చేస్తుంది. అందువల్ల ఈ ఎమోషన్స్, డిజైర్స్, ప్యాషన్స్ ఇవి మనకి ముందు మచ్చికవ్వాలి. మనం చెప్పినట్టు అది వినేటట్టుగా ఉండాలి. మనం చెప్పినట్టు అంటే జీవాత్మ చెప్పినట్టుగా ఈ దేహాత్మ వినేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, దేహాత్మ చెప్పినట్టు జీవాత్మ మెదలకుండా కూర్చుంది. కాబట్టి జీవాత్మ ఈ దేహాత్మ ఇదిగో నీ నీ ఇష్టమే కదా, నాకు అర్థమైంది. అంటే నేను త్యాగం చేయటం వల్లే ఒక వర్గు నుంచి ఇంకొక వర్గుకి పరిణామం చెందుతూ అభివృద్ధి చెందుతూ వచ్చాను. కాబట్టి ఇక దీని మీద నేను తీవ్రమైనటువంటి ఆవేశపడటం కానీ కోరికలు కోరికలు కోరటం కానీ ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ ఇటువంటి విషయాలు కానీ, అంటే ఎవరిని మనం ద్వేషిస్తాము, వాళ్ళ వల్ల నన్ను ఎవరో బాధ పెట్టారు, ఖనిజ వర్గులోనో లేకపోతే వృక్ష వర్గులోనో జంతు వర్గులోనో బాధ పెడితే వాళ్ళు బాధ పెట్టినందువల్లే కదా నేను ముందుకి పైన ప్రయాణం అవుతూ పరిణమిస్తూ అభివృద్ధి చెందుతూ ముందుకు రాగలిగాను. కాబట్టి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్న భావన ఎప్పుడైతే అది వచ్చిందో వెంటనే జీవాత్మ చెప్పినట్టు అది చెప్పింది వినటానికి సిద్ధమైన అప్పుడు మనం సృష్టి రహస్యాలకు వెళితే ఎక్కడ మనం గందరగోళం పడం. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు అనమాట, ఇట్లాగా మనం ఈ విధంగా దేహాత్మకి ఈ రియలైజేషన్ రాకుండా పగ ద్వేషంతో నిండి ఉంటే అది అట్లాగే ఉంటాయి. అప్పుడు ఈ రహస్యాల్లోకి మనం వెళితే ఏమవుతుందో ఆ రహస్యాలంటే ఏంటి, అద్భుత శక్తులు,
ఆ శక్తులన్నిటిని మనము పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. మనలో మేల్కొంటాయి ఆ శక్తులని. శక్తులు మేల్కొనేటప్పటికల్లా అవి ఏం చేయాలి? ఇదిగో దీని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దేహాత్మ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దేహాత్మ అంటే పగతో రగులుతూ ఉన్నది. పగ, ద్వేషము రగిలిపోతా ఉందది. దాని చేతికి శక్తులొస్తే ఏం చేస్తుంది? ఎవరి మీద పగ ఉందో వాడి పగ తీర్చుకోవడానికి ఉపయోగిస్తుందా లేదా? ఇక ప్రేమ లేదు అక్కడిక. అందుకని మనకి వెంటనే అది అర్థమయ్యేటట్టు కాకుండా కొంచెం దాచిపెట్టి ఉంచితే, అది ఏంటండి ఇది ఇలాగా దీంట్లో ఇలాగ ఉందేంటి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు ఈ దేహాత్మకు సంబంధించినటువంటి ఎమోషన్స్, ప్యాషన్స్, డిజైర్స్ నెమ్మదిగా మనకి మచ్చికవ్వటం ప్రారంభం. మనం చెప్పినట్టు లోబడి మనం చెప్పినట్టు వింటాయి. అవన్నీ ప్రేమ కిందకొచ్చేస్తాయి ఇక. అంటే ప్రేమే ద్వేషంగా మారింది. ఉన్నది ఏదో ఒకటే ఉంటుంది ఎప్పుడు. ప్రేమ లేకపోతే ద్వేషం. ప్రేమ స్థానంలో ద్వేషము. ద్వేషం స్థానంలో ప్రేమ. రాత్రో పగలో ఉంటుంది. రాత్రి పగలు కలిసి ఉంటాయా? అవకాశం లేదు గదా! ఉంటే రాత్రి లేకపోతే పగలు. ఏదో ఒకటే. అట్లాగా ఇవన్నీ మచ్చికైపోతే అప్పుడు మనం ఆ రహస్యాలని తెలుసుకోవడానికి ఆ రహస్యాలు మనకు అందినప్పటికీ, ఆ రహస్యాల ద్వారా మనలో శక్తులు మేల్కొన్నప్పటికీ ఏ ప్రమాదం లేకుండా అవి ప్రేమ మనకు అప్పటికే ప్రేమతో వచ్చేస్తాం కాబట్టి, ఆ ప్రేమతో ఇది అందరికీ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ బైబిల్‌ని అందించిన వాళ్ళేం చేశారంటే, వీటన్నిటిని అలగోరికల్‌గా అంటే మసిపూసి మారేడుకాయ అన్నట్టుగా పైకేమో మనకి తెలిసిన విషయాలతో మొత్తం కూర్చారు. మనకు తెలిసిన విషయాలంటే అనేకత్వానికి సంబంధించింది. కానీ ఆ అనేకత్వానికి సంబంధించిన విషయాల్లోనే ఏకత్వానికి సంబంధించిన విషయం దాగి ఉన్నది. అది పట్టుకోవాలి మనం. ఇట్ ఈస్ సబ్మిటెడ్ పార్ట్ ఆఫ్ ఎ కేర్‌ఫుల్లీ కన్‌స్ట్రక్టెడ్ కవర్ ఆర్ బ్లైండ్. మనం కారులో వెళ్తుంటే ఈ నల్లద్దాలు పెట్టేస్తారు చూడండి. లోపల ఎవరున్నారో బయటకు కనపడదు. సరే ఈ మధ్యన అట్లాగా ఏదో నేరాలు జరుగుతున్నాయని చెప్పి ఇక నల్లద్దాలు పెట్టకూడదు అని ఒక రూల్ పాస్ చేశారనుకోండి. ట్రాన్స్‌పరెంట్ అద్దాలే పెట్టాలి అన్నట్టుగా కార్‌లకి. అట్లా బ్లైండ్ అన్నమాట. బ్లైండ్‌గా అంటే లోపల ఏముందో కనపడకుండా. అదే. అలా కవరేసేయటం. మనకి గిఫ్ట్ ప్యాక్ ఎట్లాగైతే ప్యాకింగ్‌లో ఎలాగైతే వస్తుందో అట్లా పైన కప్పేసి ఉంచటం. ప్యాకింగ్ చేసి ఉంచటం. అట్లా కవర్‌గా గాని, బ్లైండ్‌గా గాని కనపడకుండా మనకి చూడంగానే ఏదో కథలు అల్లినట్టుగా ఉంటుంది. ఏదో కథలు చెప్పినట్టు ఉంటుంది. ఎవరో ఏదో అబ్రహాం కథో, యాకోబు కథో, ఎవరిదో కథ ఒకాయన కథ. ఆయనకి ఇంతమంది భార్యలున్నారు. ఆ పిల్లలు ఎట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా ఆధిపత్యం పోరాటం. ఈ విధమైనటువంటి కథలతోనే కదా నిండి ఉన్నది. ఇక్కడ ఉందన్నమాట. దాంట్లో ఉంది. మనకి బయటకేం చేశారు వీళ్ళు? లోపల దాగి ఉన్నది కనబడకుండా రహస్యముగా ఉంచేసేసి, బయట మాత్రం ఇవన్నీ పెట్టుకుంటా వచ్చారు. కేర్‌ఫుల్లీ కన్‌స్ట్రక్టెడ్ కవర్ ఆర్ బ్లైండ్. చాలా జాగ్రత్తగా ఆ కథని పూర్తి చేశారన్నమాట. ఎంతో కష్టపడితే గాని ఆ రహస్యంగా, నిగూఢంగా దాగి ఉన్నటువంటిది ఆ దైవాన్ని మనము అందుకోలేము. ఆ వెలుగుని మనము దర్శించలేము. ఎంతో కష్టపడాలి. అంత జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనమాట మనకి. ఇట్లా వెంటనే తెలుసుకోకుండా ఉండటం కోసం. ఎందుకంటే వెంటనే తెలుసుకుంటే మనకే ప్రమాదం. అంటే మనం దేహాత్మ ప్రభావంలో ఉన్నవాళ్ళం. మానవుడు అంటే దేహాత్మ ప్రభావంలో ఉన్నవాడు. దేహాత్మ యొక్క విషయం ఏంటి? అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తన పరిణామంలో ఎన్నెన్నో దెబ్బలు తగిలింది. అవన్నీ ప్రతిస్పందించడానికి మనస్సు గాని, కామ శరీరం గాని లేకపోవడం వల్ల అట్లా ముద్రలుగా ఉండిపోయినాయి.
గుర్తులుగా ఉండిపోయినాయి. అన్నీ ఇప్పుడు మానసిక శరీరము, కామ శరీరము ఇక్కడ రావడంతో ఈ జీవాత్మ వాటిని పట్టుకుని ఇక్కడికి రావడంతో ఇవి ఈ దేహాత్మకి చక్కటిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఆ రెండిటి ద్వారా ఇది చెలరేగిపోతుంది. కాబట్టి ముందు దానిని మనం సబ్సైడ్ చేయాలి. దానిని సబ్సైడ్ చేయడం అంటే బలవంతంగా కాదు, మంచిగా చేయాలి. గుర్రాన్ని బలవంతంగా మనము స్వారీ చేయగలుగుతాము. పెంకి గుర్రము దాన్ని ఎంత మాలిం చేసుకోవాలి దాన్ని. అది అంగీకరించాలి. మనం ఎక్కిది స్వారీ చేయటానికి అది అంగీకరించాలి. అంగీకరిస్తే అప్పుడు మనం చక్కగా ఎక్కగానే వెంటనే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. అట్లా పెంకి గుర్రాలని మాలిం చేసుకోవడంలో బ్లావెట్స్ కి సిద్ధహస్తురాలు. అట్లాగా పెంకి గుర్రం లాంటిది ఇది. దీన్ని మాలిం చేసుకోవాలి. ఆ మాలిం చేసుకున్నాక అప్పుడు ఈ రహస్యాలు ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతూ ఉంటాయి. వెయిల్ ఆఫ్ ఇన్క్రెడిబిలిటీ. ఆ పైన ఏమి అని వేశారనమాట, ఆ బ్లైండ్ గా ఉన్నవి మనకి కనపడకుండా కవర్ వేసేసినవి ఏంటవి? వెయిల్ ఆఫ్ ఇన్క్రెడిబిలిటీ. అంటే నమ్మలేనటువంటి విషయాలు, అద్భుతంగా ఉండే విషయాలతో పూర్తి చేశారు. ఆ విషయం చూస్తేనేమో అది నమ్మటానికి అవకాశం లేదు. చాలా అద్భుతమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. అట్లాగే ఇన్కంగ్రూయిటీ అంటే అసంబద్ధంగా, విరుద్ధంగా ఉండడం. అబ్సర్డిటీ ఇది కూడా పూర్తిగా అసలు అర్థం లేకుండా పూర్తిగా అబద్ధంగా చెప్పారన్నది విషయం అర్థమైపోతుంటుంది మనకి. ఇక్కడ నిజం చెప్పడం లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నట్టుగా కొన్ని. ఇన్కాన్సిక్వెన్స్ కూడా అట్లాగే విరుద్ధంగా, అసంభావ్యంగా ఉండడం. కాన్సిక్వెన్స్ అంటే ఒకదాని నుంచి ఒకటి క్రమ పద్ధతిలో. ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అంటే దాని వల్ల ఇది వచ్చింది అన్నట్టుగా మనకి కాన్సిక్వెన్స్ అనే పదం ఉపయోగిస్తాం. ఇక్కడ ఏంటి? ఇన్కాన్సిక్వెన్స్ దానికి వ్యతిరేకం అన్నమాట. దానివల్ల ఇది వచ్చింది అన్నదే అర్థం కావటం లేదు మనకి. దీనికి దానికి సంబంధం తెలియటం లేదు అసలు. ఇన్కాన్సిక్వెన్స్. అసలు దాని ప్రాధాన్యత ఏంటి అనేది కూడా మనకు తెలియటం లేదు. దాని ప్రాధాన్యత తెలియాలి అంటే అది దేని నుంచి వచ్చింది, అది అక్కడ ఏదో ఒకటి జరిగితే ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సో ఇది ఇట్లాగా వచ్చింది అని చెప్పుకుంటాం. అప్పుడు ఆ రెలవెన్స్ అది దానికి సంబంధించిన విషయంగా మనకి అర్థమవుతుంది. కానీ అట్లాగా లేదు కొన్ని విషయాలు. ఫ్యాంటసీ అంటే కల్పన. పూర్తిగా ఈ చిన్నపిల్లలకి కథలు చెప్తుంటాం చూడండి, అట్లాగా పూర్తిగా కల్పనతో, ఊహాగానాలతో ఈ అద్భుతాలు చేసేసినట్టుగా. ఫ్యాంటసీ అండ్ ఈవెన్ హారర్. ఇంకా చిట్ట చివరికి భయంకరమైనవి, చాలా భీతి కొలిపేది. ఇట్లా ఉన్నాయి వీటిల్లో ఉన్న విషయాలను. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద గ్లిఫ్ ఆఫ్ సాతాన్ యాజ్ బెల్జెబూబ్. అంటే సాతాన్ని ఎలాగా చిత్రీకరించారంటే బెల్జెబూబ్ లాగా చిత్రీకరించారు. అంటే అత్యంత భయంకరమైనటువంటి ఆకారంతో. చూడంగానే అసలు ఆ బొమ్మ చూడంగానే మనం వణికిపోతాం అన్నమాట భయంతో. అట్లా ఉన్నాయి. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. వస్తే ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందం ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.